సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనాన్ని శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 80వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. ఏటికి ఇన్ని నాళ్ళు సరి నిచ్చటను ఒంటిగా ఉండజేసి ఈనాటికి నేనటన్ బిగితనంబున నుండితి మొన్ననేని చోటికి వచ్చి ఉన్న ఇటు చెప్పడకుండునో ఏమో ఇంక నేనేటికి పోయి దొర్లుదనా ఇంగల మందున పొర్లువాడనా. ఏటికి ఇన్ని నాళ్ళు, ఏటికి ఏమిటికి ఎందుకు అని, ఏమిటికి ఏటికి ఇన్ని నాళ్ళు ఇన్ని రోజులు సతినిచ్చటనుండగా ఇచ్చటను ఒంటిగా నుండజేసి ఇచ్చట ఒక్కదాన్నే ఉండేటట్టుగా చేసి ఈనాటికి నేనటన్ బిగితనంబునను ఉండి ఇప్పటిదాకా మొండితనంతో నేను అక్కడ ఉన్నాను. బిగితనంబున గట్టి పట్టుతోటి ఉండి తిని మొన్ననేని ఈ చోటికి వచ్చి ఉన్నా. మొన్నే కనుక ఇక్కడికి వచ్చి ఉన్నట్టయితే ఇటు చొప్పడకుండునో ఏమో, ఈ రకంగా జరగకుండా ఉండేదేమో. ఇంక నేనేటికి పోయి దొర్లుదునా ఇంగల మందున పొర్లువాడనా. ఇక్కడ ఏటికి పోయి దొర్లుదునా, అలాగే ఇంగల మందున పొర్లుదునా. ఇంగలము అంటే అగ్ని మంటల్లో పడి దొర్లనా. ఇలా శివకథలో హిమవంతుడు అనుకుంటున్నాడు అని, ఇదే విధంగా చంద్రుడి కథలో బృహస్పతి అనుకుంటున్నాడని, సారంగధర కథలో రాజరాజ నరేంద్రుడు అనుకుంటున్నాడని సందర్భం. ఏటికి ఇన్ని నాళ్ళు సతినిచ్చటనొంటిగా ఉండజేసి, సతి అన్నప్పుడు పార్వతీదేవి అని శివుడి కథలో చెప్పుకోవాలి. అలాగే మిగతా రెండు కథల్లో భార్య అని అర్థం చెప్పుకోవాలి. ఏటికి ఇన్ని నాళ్ళు సతినిచ్చటనొంటిగా నుండజేసి, పార్వతిని ఒకదాన్నే ఇక్కడ ఉండేటట్టుగా చేసి ఈనాటికి నేనటన్ బిగితనంబున నుండితి. బిగితనంతో, బిగి అంటే పట్టు అని, బిగితనంబున ఉండితి మొన్ననేని ఈ చోటికి వచ్చి ఉన్నా. మొన్నే కనుక ఈ చోటికి వచ్చినట్టయితే ఇటు చొప్పడకుండునో ఏమో, ఈ రకంగా జరగకుండా ఉండేదేమో. ఇంకా నేనేటికి పోయి దొర్లుదునా ఎట్లోకి పోయి దొర్లనా అని. ఇంగల మందున పొర్లువాడనా. ఇంగలము అంటే అగ్ని, మంటల్లో పడి పొర్లుదునా అని. అకట నాదు వశయాత్మజాతిగాంచి, నాదు యొక్క శివకథలో వశ అంటే కూతురు, మిగతా రెండు కథల్లో వశ అంటే భార్య. అకట నాదు వశ ఆత్మజ ఆర్తిగాంచి, అది నా కుమార్తె అయినటువంటి పార్వతీదేవి యొక్క ఆర్తిని గాంచి, మదనార్తి, ఆమె పట్ల బాధ ఏమిటంటే మదనార్తి. ఆర్తిగాంచి ఈ గతి వహించనచ్చు, ఈ రకంగా ఉంది
మదన తాపంతో ఇలా ఉంది అని చెప్పి నేనెవరితోడ చెప్పుకొందును, నేనేమి చేతును, ఎందు దూరుతును, విధినేమని దూరుతును. ఇంకా ఇక్కడ తూరు అనే శబ్దంలో ఎందు దూరుదును, విధినేమని దూరుదును. విధిని ఎట్లా ఏమని నిందిస్తాను. దూరటం అనే దానికి అర్థం అది. రెండు రకాలైన అర్థాలు. ఎందు దూరుదును, ఎక్కడికి పోతాను అనేది. రెండోదేమో విధిని ఏమని దూరుదును, విధిని ఏ రకంగా నిందించాలి అనేది. విధిని ఏమని దూరుదును, అకటానాదు వశ ఆత్మజ ఆర్తిగాంచి, ఆత్మజుని యొక్క ఆర్తి మన్మథ తాపం కాంచి ఈ గతి వహించననుచు నేను ఎవరితోడ చెప్పుకొందును అని చెప్పేసి అక్కడ హిమవంతుడు అనుకుంటున్నాడు. మిగతా రెండు కథల్లో చంద్రుడి కథలో అయితే బృహస్పతి అనుకుంటున్నాడు. అలాగే రాజరాజ నరేంద్రుడి కథలో రాజరాజ నరేంద్రుడు అనుకుంటున్నాడు. వశ అన్నప్పుడు భార్య అని చెప్పాను కాబట్టి చంద్రుడి కథలో బృహస్పతి ఇలా అనుకుంటాడు. ఏమని, నా భార్య మదనార్తిని పొందింది అని చెప్పేసి నేను ఎవరితోడ చెప్పుకొందును, నేనేమి చేతును, ఎందు దూరుదును, విధినేమని దూరుదును అని చెప్పి ఆయన అనుకున్నాడని. అలాగే రాజరాజ నరేంద్రుడు కూడా అలాగే అనుకున్నాడని చెప్పేసి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అవి రెండే. వశ అనే పదానికి కూతురు అనే అర్థం ఉంది, భార్య అనే అర్థం ఉంది. అలాగే ఎందు దూరుదును, విధినేమని దూరుదును అన్నప్పుడు దూరుదు అనే శబ్దానికి కూడా రెండు అర్థాలు చెప్పాడు. అలా సారంగధర కథలో మాత్రం కొంచెం తేడా ఉంది. అది ఎలా అంటే, నాదు వశ ఆత్మజాతి గాంచి అన్నప్పుడు, నాదు వశ అన్నప్పుడు భార్య, ఆత్మజాతి అంటే కొడుకు చేత బాధింపబడింది అని. ఆత్మజుడు అంటే కొడుకు, ఆత్మజాతి నా కొడుకు అయినటువంటి సారంగధరుడి చేత దుఃఖాన్ని పొందింది అని. ఈ గతి వహించనంచు నేను ఎవరితోడ చెప్పుకొందును అని. ఇలాంటి దుఃఖం పొందింది, ఇలాంటి అవస్థ వచ్చింది సారంగధరుడి చేత అని ఎవరితో చెప్పుకుంటాడు. కాబట్టి ఎవరితో చెప్పుకొందును, నేనేమి చేతును, ఎందు దూరుదును, విధినేమని దూరుదును అని రాజరాజ నరేంద్రుడి పరంగా చెప్పుకో. ఆత్మజుడు అన్న చోట మన్మధుడని ఒకసారి చెప్పాం, చంద్రుడి కథలో కూడా అదే చెప్పాం. సారంగధర కథలో మాత్రం ఆత్మజుడు అంటే కొడుకు అని అర్థం చెబుతున్నాం. అకటా నాదు వశ, నా యొక్క భార్య ఆత్మజాతిగాంచి నా కొడుకు చేత బాధింపబడి ఈ గతి వహించననుచు అని అర్థం చెప్పుకోవాలి. ఆ రెండు రకాలైనటువంటి భేదం ఆ పద్యంలో అక్కడ కొంచెం కనిపిస్తాం. నిద్రాహారములెరుగక భద్రాంగి కృషించి మూర్ఛబడశియూరాలెన్. రుద్రుడెటు చేయునో ఈ సద్రమణికి నాళ్ళు చూడ స్తంభించన. నిద్రాహారములెరుగక భద్రాంగి పార్వతి కృషించి మూర్ఛబడశియూరాలెన్. కృషించింది, మూర్ఛబడింది. కృషించి మూర్ఛబడశియూరాలెన్, మూర్ఛ పొందింది. పడయుట అంటే పొందుతాను. రుద్రుడు ఎటు చేయునో ఈ సద్రమణికి, రుద్రుడు ఏం చేస్తాడో ఈ సద్రమణికి నాళ్ళు చూడ స్తంభించిన. నాడులు స్తంభించినవి అని. ఎందుకంటే మూర్చిపోయింది కాబట్టి ఆయన ఇలా అనుకుంటున్నాడు. రుద్రుడు ఎటు చేయునో, శివుడు ఏం చేస్తాడో కదా, ఈ సద్రమణికి నాళ్ళు చూడ స్తంభించిన. ఇది శివపరంగా పార్వతి. అలాగే మిగతా రెండు కథల్లో చంద్రుడి పరంగా నిద్రాహారం ఎరుగక భద్రాంగి అన్నప్పుడు తార కృషించి మూర్ఛబడింది, మూర్ఛ పొందింది. రుద్రుడు ఎటు చేయునో ఈ సద్రమణికి నాళ్ళు చూడ స్తంభించన. మామూలు ఏదంట. అలాగే సారంగధరుడి కథలో చిత్రాంగి నిద్రాహారములు ఎరుగక భద్రాంగి కృషించి మూర్ఛ పడసి.
భద్రాంగి అన్నప్పుడు ఇక్కడ చిత్రాంగి అని చెప్పుకోవాలి. రుద్రుడు ఎటు చేయునో ఈ సద్రమణిగా నాళ్ళు కూడా స్తంభించిన. ఏం చేస్తాడో కదా అని భగవంతుడు పరంగా చెప్తాడు. నాడులు చూడ స్తంభించిన, నాడులు స్తంభించినవి అని. నాడులు స్తంభిస్తే ప్రాణాలు పోతాయి అని విలపించడు తరి మేకొని మూర్ఛందెలిసి లేచి గురువరు గని ఇట్లను వశ భాషించను వనితల చిత్తములు తెలియవశమే ధరిత్రిన్ అని విలపించడు తరి. ఆ రకంగా దుఃఖిస్తున్న సమయంలో మేకొని మూర్ఛందెలుసుకొని తెలిసి లేచి గురువరు గని ఇట్లను వశ భాషించను. అప్పుడు మూర్ఛ నుంచి లేచింది, లేచి తండ్రిని చూసింది. అప్పుడు పార్వతి ఈ రకంగా అంటోంది. హనుమంతుడు విలపిస్తున్న తరి సమయం అని విలపించడు తరి. ఆ సమయంలో మేకొని మూర్ఛని తెలిసి లేచి గురువారు గాని ఇట్లను చూని వశ భాషించాడు. అప్పుడు మూర్ఛలో నుంచి లేచింది పార్వతి. లేచి తండ్రితో ఇట్లా మాట్లాడుతోంది. వనితల చిత్తములు తెలియవశమే ధరిత్రిన్. స్త్రీల చిత్తాన్ని తెలియడం సాధ్యం కాదు ధరిత్రులో. వనితల చిత్తమును తెలియవశమే ధరిత్రిన్ అని సామాన్యార్థంలో అందరికి వర్తించేటట్టుగా చెబుతూ పార్వతి ఇలా ప్రవర్తించిన దాన్ని సమర్థిస్తున్నట్టుగా ఈ చివరి వాక్యం ఉంది. అందువల్ల ఇది అర్థాంతర్న్యాసాలంకారంగా మనం చెప్పుకోవాలి. అలాగే గురువరుడు అన్నప్పుడు తండ్రి అని చెప్పుకున్నాం. ఇక్కడ వశ అంటే కూతురు అని చెప్పుకున్నాం, వశ భాషించాను అన్నప్పుడు. అదేవిధంగా చంద్రుడి కథలో అయితే మళ్ళీ గురువరుడు అన్నప్పుడు బృహస్పతి అని చెప్పాలి. అని విలపించడు దరి మేకొని మూర్ఛం తెలిసి లేచి గురువరుగని శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతిని చూచి ఇట్లను వశ భాషించన్. భార్య అయినటువంటి తార ఇట్లా మాట్లాడింది అని. వనితల చిత్తములు తెలియవశమే ధరిత్రిన్. అలాగే సారంగధరుడి కథలో గురువు అంటే రాజు అని చెప్పారు. రాజశ్రేష్ఠుడు రాజరాజ నరేంద్రుడు గురువరుడు అన్నప్పుడు. అని విలపించడు దరి మేకొని మూర్ఛన్ తెలిసి లేచి గురువరుగని రాజరాజ నరేంద్రుని చూచి ఇట్లా వశ భాషించన్. భార్య అయిన చిత్రాంగి ఇట్లా అంటోంది. వనితల చిత్తములు తెలియవశమే ధరిత్రిన్. ఓ మహానుభావ నా మీద దయలేక ఒంటి దాని చేసి ఉంటదగునే ఇటివాడవగుటనే కదా సారంగధరుడు వశముగాని సరణి నుంటా. ఓ మహానుభావ నా మీద దయలేక ఒంటిదాని చేసి ఉంటదగునే. నన్ను ఒకదాన్నే ఉంచడం తగునా? దయలేక, నా మీద దయలేక నేను ఒకదాన్ని ఉండేటట్టు చేయడం తగునా? ఓ మహానుభావ నా మీద దయలేక ఒంటిదాన్ని చేసి ఒంటరిదాన్ని చేసి ఉంటదగునా? ఈ రకంగా ఉంచడం తగునా, ఉండట తగునా? ఇటివాడవగుటనే కదా సారంగధరుడు వశముగాని సరణి ఉంటా. ఇటువంటి వాడు కాబట్టే సారంగధరుడు జింకతాల్పురి అయినటువంటి శివుడు వశముగాని సరణి ఉంటా, నాకు వశం కాకుండా ఉంటున్నాడు కదా. వశముగాని విధంగా ఉండటం, నాకు లభించని విధంగా ఉండటం అని ఇలా ఉంటున్నాడు కదా అని తండ్రిని అంటోంది. అదే చంద్రుడి కథలో అయితే ఓ మహానుభావ బృహస్పతిని సంబోధించడం, నా మీద దయలేక ఒంటిదాన్ని చేసి ఉంటదగునే. నా మీద దయ లేకుండా నన్ను ఒకదాన్నే ఉంచడం అనేది తగునా? ఒంటిదాన్ని చేసి ఉంటా తగునా?
ఇట్టి వాడవగుటనే కదా సారంగధరుడు వశముగా అని సరణి ఉంటా. ఈ రకంగా ఉండటం వల్లే కదా సారంగధరుడు జింకతాల్పరి అయిన చంద్రుడు నాకు వశం కాకుండా ఉండటం, వశం కాని విధంగా ఉండటం. వశం కావడం అంటే ఇక్కడ ఏమిటి? చెప్పిన మాట వినకుండా ఉంటున్నాడు అని, మాట వినని తీరుగా ఉంటున్నాడు అని, లెక్క చేయటం లేదని. ఇంకా మూడో కథలో సారంగధరుడు, ఓ మహానుభావ, నా మీద దయలేక ఒంటిదాని చేసి ఉంటదగునే, అంతవరకు అన్నిటికీ ఒకటిగానే ఉంది. ఇటు వాడవగుటనే కదా, ఇటువంటి వాడు అవటం వల్లే కదా సారంగధరుడు, సారంగధర నామం కలిగినటువంటి రాజరాజ నరేంద్రుని కొడుకు అనమాట. సారంగధరుడు వశముగాని సరళంగా ఉంటా, వశముగాని విధంగా ఉంటున్నాడు అని. అంటే ఏమిటి? శక్యం కాకుండా ఉండటం అంటే చెప్పిన మాట వినకుండా ఉండటం, లెక్క చేయకుండా ఉండటం. ఆ సారంగధరుని నిజవాసంబును నీ వెరుంగవా ఎదగనుమా ఆసిల్లె పయోధరముడాసియు చీరినను కాంచడాయ కాంచడా యనయ దయన్. శివుడి కథలో సారంగధరుడు అంటే శివుడు, సారంగధరుని నిజవాసమును నీ వెరుంగవా, ఆయన యొక్క నిజ నివాసాన్ని నీకు తెలియదా అని. ఆయన ఎక్కడ ఉంటాడు? కైలాసంలో ఉంటాడు. నిజవాసమును నీ వెరుంగవా, అదే కనుమా భాషిల్లే పయోధరమును డాసియు. అదిగో చూడు, అది మేఘాలకు దగ్గరగా ప్రకాశిస్తూ కనిపిస్తోంది కైలాసం. అదే కనుమ భాసిల్లే పయోధరమును డాసియు, అది మేఘాలకు దగ్గరలో కనిపిస్తోంది కైలాసం. చీరినను కాంచడా, చీరి దాసియు చీరి నను కాంచడా, అది పిలిచినా కూడా నను కాంచడా, నన్ను చూడడా. యనయ దయన్, కృపచేత నన్ను పరిగ్రహించుటకు చీరినను కాంచడా, పిలిచినా కూడా కనుగొనక ఉండునా, కనకుండా ఉంటున్నాడు, చూడకుండా ఉంటున్నాడు. శంకరుని నివాసం కైలాసం, అది హిమోన్నగ ప్రాంతం ఎత్తుగా ఉంటుంది, అందువల్లే మేఘాలకు దగ్గరగా ఉంటుంది అన్నాడు. అయినప్పటికీ అక్కడ ఉన్న పిలిచిన ఆహ్వానించిన రావటం లేదు అని. ఆ సారంగధరుని నిజవాసము, వాసము అంటే నివాసము అని అర్థం. నీవెరుగవా అదే కనుమా భాసిల్లే పయోధరము దాసియు చీరినను కాంచడా దయన్ అనయన్. ఉపచేత నన్ను ఎనయన్ పొందుటకు, పరిగ్రహించుటకు, చీరినను ఆహ్వానించినా కూడా కాంచడా, నన్ను చూడకుండా ఉన్నాడు కదా అని. చంద్రుడి కథలో అయితే ఆ సారంగధరుని యొక్క నిజవాసమును, సారంగధరుడు ఎక్కడ ఉంటాడు? నిజవాసము అన్నప్పుడు ఆయన కూడా ఆకాశంలోనే ఉంటాడు. నీవెరుగవా అదే కనుమా భాసిల్లే పయోధరమును, ఇక్కడ కూడా పయోధరం అంటే మేఘాన్ని, మేఘానికి దగ్గరలో ఉన్నాడని చెప్పడం, ఆకాశంలో శూన్యంలో ఉన్నాడు ఆయన. దాసియు చీరినను కాంచడాయ నయదయన్, పిలిచినా కూడా చూడటం లేదు, నయదయన్, నీతియుక్తమైన కరుణతో చీరినను కాంచడాయన్, పిలిచినా కూడా కాంచడు, చూడడు అని. ఆయన ఎక్కడో పైన ఉంటాడు నిజంగానే ఆకాశంలో, ఆయన ఎప్పుడో గగనంలోనే ఉంటాడు. ఆయన పిలిస్తే కూడా రావటం లేదు, నీ వల్లే కదా అని. నా భయం ఎటు లేదు, నీ భయం కూడా లేదు కదా అని.
ఆ సారంగధరుని మూడో కథలో ఆ సారంగధరుడు నీ కుమారుడైనటువంటి సారంగధరుడు నిజవాసంబును నీవెరుంగవాయదెగనుమా. ఇక్కడ వాసము అంటే చీర, అదే వస్త్రం. చీర అన్న కూడా వస్త్రం. వస్త్రం ఆయన పైన ఉన్నటువంటి ఉత్తరీయం వస్త్రము చాలు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అంటాం కదా. వాసాంసి సంస్కృతంలో వాసం అంటే వాసమును నీ వెరుగవా అదే కనుమ అది చూడుమా. ఆశిల్లే పయోధరమును డాసియు చేరినను గాంధుడాయ. ఏం చేశాడు ఆయన? పయోధరమును డాసియు చీరి. ఇక్కడ చీరి అంటే పిలవటం కాదు, ఆమె యొక్క స్తనాల మీద గీతలు పడేట్టుగా ఆయన ఆ వస్త్రాన్ని లాక్కున్నాడు. ఆ వస్త్రంలో పెనుగులాట జరిగింది, ఆమె తీసుకున్నది, దాన్ని మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ పెనుగులాటలో చేయి తగిలిందేమో, ఇలా చెప్తున్నాడు. అల్లదిగా ప్రకాశిస్తున్నటువంటి వస్త్రాన్ని చూడు, అది మీ సారంగధరుడిదే. కాబట్టి ఆయన ఆ స్థలమును బట్టి చీరాడు అని చెప్పి ఆమె ఉన్నవి లేనివి కూడా భర్త అయిన రాజరాజ నరేంద్రుడికి చెబుతారు. కాశిల్లే పయోధరమునుడాశియు చీరి ననుగా అంజడాయన్. ఆ రకంగా చూడకుండా వెళ్ళిపోయాడయ్యా, ఇది సంగతి అని భర్తకి చిత్రాంగి చెప్పుకున్నది. వేగ సారంగధరుని రావించి అతని పెంపు విషయమున ఆత్మనోహింపుచు ఇక ముందు నీ శివ సంయోగము చెడనట్లు నాకు కళ్యాణమును చేయవే కృపాబ్ధి. ఇక్కడ పార్వతి సారంగధరుని పిలిపించి, శివుణ్ణి పిలిపించి వేగన్ సారంగధరుని రావించి అతని పెంపు విషయము, పెంపు అంటే అభివృద్ధి, నాశం అనే అర్థం కూడా ఉంది. అది మూడో కథలో నాశం అనే అర్థం వాడుకోవాలి, ఇక్కడ మాత్రం పెంపు అంటే అభివృద్ధి అని వాడుకోవాలి. మొదటి రెండు కథలకి పెంపు విషయమును ఆత్మను ఊహింపుచు, మనసులో ఊహించుకుంటూ ఇక ముందు నీ శివ సంయోగము చెడనట్లు, శివునితో సంయోగము కూడిక, శివునితో కూడికను చెడగొట్టుకోకుండా చెడనట్టుగా నాకు కళ్యాణము చేయవే కృపాబ్ధి, నాకు వివాహం చెయ్యి శివుడితోటి అని. కృపాబ్ధి అంటే సంబోధన, దైవ సముద్రుడైనటువంటి వాడా అని. ఎవరిని? తండ్రిని. పార్వతి తండ్రిని కృపాబ్ధి అని సంబోధించింది. సంబోధిస్తూ సారంగధరుని శివుణ్ణి రప్పించి అతని అభివృద్ధి గురించి ఆత్మలో ఊహించుకుంటూ ఇక ముందు మీ శివ సంయోగము చెడకుండా ఉండేటట్టుగా నాకు కళ్యాణం చేయి అని అడిగింది. కళ్యాణం చేయమని అడిగింది శివుడితో. కళ్యాణం చేస్తే ఆ కూటమి చెడకుండా ఉంటుంది, శివ సంయోగం నిలబడి ఉంటుంది. అది ఆమె అభిలాష. మరి చంద్రుడి విషయంలో కృపాబ్ధి అంటే దయా సముద్రుడైనటువంటి నాథ అని భర్తని సంబోధన. ఇక్కడ గురువు బృహస్పతిని సంబోధన. వేగ సారంగధరుని రావించి పిలిపించి అతని పెంపు విషయమును ఆత్మను ఊహింపుచు అతని యొక్క అభివృద్ధిని మనసులో ఊహించుకుని ఇక ముందు ఈ శివ సంయోగము చేయడనట్లు. ఇక్కడ శివ సంయోగము అంటే శుభమైన కూటమి, మంగళమైన కూటమి. శివ అనే దానికి శుభము అని అర్థం, మంగళము అని అర్థం. శివ సంయోగము చేయడనట్లు నాకు కళ్యాణము చేయవే కృపాబ్ధి. ఇక్కడ కళ్యాణం అంటే పెళ్లి కాదు, మళ్ళీ కళ్యాణము చేయవే అంటే మంగళం కూర్చు అని, నాకు మంగళమును కలిగించుము, శుభాన్ని కలిగించు అని. నాకు మంగళమును కోరుకోగలవే, కళ్యాణము చేయగలవే అని. అలా కళ్యాణం అనే పదానికి పార్వతి కథలో వివాహం అని, తర్వాత కథలో చంద్రుడి కథలో మంగళము అని చెప్పాలి.
వేగ సారంగధరుని రావించి, ఇక మూడో కథలోకి వచ్చేసరికి సారంగధరుడు పేరు కలిగేటువంటి యువరాజుని రావించి పిలిపించి అతని పెంపు విషయమును, అతని నాశము, పెంపు అంటే ఇక్కడ నాశం అని అర్థం చెప్పుకోవాలి, అతను నాశనం చేయటానికి. ఎందుకు నాశనం చేయాలి? వాడు చేసిన తప్పని కాబట్టి. ఇలా చెబుతోంది భార్య. పెంపు విషయమును ఆత్మను ఊహింపుచు, మనసులో ఊహిస్తూ, ఇక ముందు నీ శివ సంయోగము చెడనట్లు, ఇక ముందు శివ సంయోగము మంగళకరమైనటువంటి కూడమి చెడిపోని విధంగా నాకు కళ్యాణము చేయవే కృపాబ్ది, నాకు మంగళమును కలిగింపవే, శుభమును కలిగింపవే అని చెప్పి భర్తను అడుగుతోంది. ఈ రకంగా చిత్రాంగి మాట్లాడుతోంది. ఇందులో పెంపు అంటే నాశము అని అర్థం. శివ సంయోగము, కళ్యాణము అనే దానికి మంగళము, శుభము ఇలాంటి అర్థాలు చెప్పుకోవాలి. కరుణలేక అట్లు కాదందువేని నేనుంటి రాననగుతునుంట కన్నా ముక్కు మోసుకొని మనసి ఊపిరి నొగ్గబట్టి ఇచటనే చనుట బాగున్నది. కరుణలేక అటులు కాదందువేని, ఆ రకంగా కాదంటే నేనుంటిదాననగుచు ఒకదాన్నే ఉండటం కన్నా, అగుచును ఉంట కన్నా, ఒక్కదాన్నే ఇలా ఉండటం కన్నా ముక్కు మూసుకొనియే మనసి ఊపిరి ఊగబట్టి ఇచ్చటనే చనుట బాగు. ముక్కు మూసుకొని ఊపిరి బిగబట్టి ప్రాణాయామంతో ఇచ్చటనే చనుట, ఇక్కడే ఉండటం శుభము, మంచిది అంది. బాగుగాదే అంది. ఎవరు? పార్వతి. నేను అడిగినట్టు శివుడితో వివాహం చెయ్యి. కాదందువేని, కరుణ లేక అట్లు కాదందువేని నేను దానిని అయి ఇక్కడ ఉండటం కన్నా ముక్కు మూసుకొని ఊపిరిని ఉగ్గబట్టి ఇటనే ఉండట బాగుంది. ఇదిగో ఈ తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకొని ఇక్కడే కూర్చోవడం మంచిది కదా అని. ఇది పార్వతి కథలో. అదే చంద్రుడి కథలో అయితే కరుణ లేక ఎట్లు కాదుంది అని నేను ఒంటిదాన కూర్చుంట కన్నా, నేను ఒక్కదాన్నే ఉండటం కన్నా ముక్కు మూసుకొని మనసి ఊపిరి నొక్కబట్టి ఇటనే చనుట బాగుంది, ఇక్కడే చనిపోవడం అని అర్థం. ఇక్కడ చనుట అనే పదానికి చచ్చిపోవడం అని అర్థం. కాబట్టి ఉగ్గబట్టి ఇటనే చనిపోవుట బాగుగాదే అని తార చెప్తాం. సారంగధర కథ కూడా ఇంతే, చంద్రుడి కథలాగానే, ఏ రకమైన తేడా ఇందులో లేదు. ఒకదాన్నే ఉండటం కన్నా ముక్కు పూసుకుని ఇదిగో ఈ రకంగా ఉండి ఊపిరి బిగబట్టి ఇక్కడే చనిపోవటం తగును అని చెప్తాను. సరే కదా, రేపు చూద్దాం. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరి కావ్యాన్ని కావ్యపట్టణం గావించిన శ్రీ వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.